తెలియదు, మనం నేర్చుకోవాలి. అందుకే యోహాను సువార్త 17:3 ఏమంటున్నాడు? అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపినటువంటి యేసుక్రీస్తును తెలుసుకుంటేనే మనం ఏం నేర్చుకోకపోతే పరలోక రాజ్యములో మనం ఎక్కడో మూలన ఉంటాం. నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు నీ కడుపులో నుంచి ఏమి రావాలంట? ఏమి రాకూడదు? బూతులు రాకూడదు, కోపాలు రాకూడదు, కక్షలు రాకూడదు, నీ సహోదరుని పట్ల అసూయ ద్వేషాలు రాకూడదు. నీ కడుపులో నుంచి జీవజల నదులు బయటికి రావాలి. ఏమన్నాడు ఇక్కడ వాక్యంలో? మరి ఒకసారి చదువుకుందాం. ఏమన్నాడు ఇక్కడ? ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నది. ఈ నది ఏం చేస్తుంది? నీ కడుపులో నుంచి కోపంతో కూడిన మాటలు, అసూయతో కూడిన మాటలు, బాధలో ఉన్నవారు అనుకో, బాధలో ఉన్నవారి మీద పుండు మీద కారం వేసినట్టు మాట్లాడేమనుకో, ఏమైంది? వారి బాధ